అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు ఏపీలో రాజకీయ వేడి రగిలిస్తున్నాయి. ఏపీలో 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవబోతున్నాయి. సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేట్ల రవీంద్ర కుమార్ సీట్లు ఖాళీ అవుతూ ఉండడంతో ఈ 3 స్థానాలకు మార్చి లేదా ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మార్పులు చేర్పుల్లో భాగంగా 58 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలు నియమించింది వైసీపీ హైకమాండ్. 29 మంది ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించింది. మార్పులు చేర్పులతో అసంతృప్తి చెంది ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, జ్యోతుల చంటిబాబు, పర్వతపూర్ణ చంద్రప్రసాద్ వైసీపీకి దూరమయ్యారు. ఎంపీగా పోటీ చేయాలని చెప్పినప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు మంత్రి గుమ్మనూరు. రాజ్యసభ ఎన్నికల్లో వీళ్లు వైసీపీకి కలిసొస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. రాజ్యసభ ఎన్నికల ముందు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు షాక్ తగిలింది. గంటా రాజీనామాను ఆమోదించారు అసెంబ్లీ స్పీకర్. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా 2 ఏళ్ల క్రితం గంటా రాజీనామా చేశారు. వ్యూహాత్మకంగా ఆయన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారు అసెంబ్లీ స్పీకర్. విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా రాజీనామాను ఆమోదిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే తన రాజీనామా ఆమోదంపై అభ్యంతరం వ్యక్తం చేశారు గంటా శ్రీనివాసరావు. 3 ఏళ్ల క్రితం రాజీనామా చేస్తే ఎన్నికలకు 3 నెలల ముందు ఆమోదిస్తారా అంటూ మండిపడ్డారు. దీంతో సీఎం జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతుందని అన్నారు గంటా. వైసీపీది దివాళాకోరు రాజకీయమని అంటున్నారు ఆయన. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి పీఎంఆర్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. పీఎంఆర్, రైట్, అంటే కొద్దిసేపటి క్రితమే మనం గంటతో మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన తన రాజీనామా అంశానికి సంబంధించిన వ్యవహారం మీద స్పష్టంగా ఆయన స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే తాను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో అంటే 3 ఏళ్ల క్రితం రాజీనామా చేశాను. సో 3 ఏళ్ల క్రితం రాజీనామా చేసిన వ్యవహారాన్ని ఇప్పుడు 3 నెలలు మరొక 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఆమోదించడం అనేది ఖచ్చితంగా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం మీద సీఎం జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. సో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు తన నుంచి జంప్ అయిపోతారు, తనకు ఓటేయకుండా తనకు వ్యతిరేకంగా ఓటేస్తారు అన్న ఫియర్ కాంప్లెక్స్ తోనే ఈ తన రాజీనామా ఆమోదానికి సంబంధించిన వ్యవహారానికి తెరలేపినట్లుగా గంటా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గంటా కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటా అంటే నిబంధనల ప్రకారం కూడా ఇప్పుడు ఈ రాజీనామాను ఆమోదించడం కరెక్ట్ కాదు అనేది టీడీపీ వాదన, గంటా శ్రీనివాసరావు వాదన కూడా కనిపిస్తుంది. సో నిబంధనల ప్రకారం రాజీనామాను ఆమోదించాలంటే వన్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పీకర్ని కలిసి తన రాజీనామాని ఆమోదించాల్సిందిగా కోరితే వెంటనే ఇమీడియట్ గా ఆమోదించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వెంటనే ఆమోదించని పరిస్థితుల్లో అంటే గంటా రాజీనామా చేసి 3 ఏళ్ళు అయింది. సో ఇప్పుడు 3 నెలల ఎన్నికలు ఉన్నాయనగా ఇప్పుడు ఆమోదించడం, అది కూడా రాజ్యసభ ముందు ఈ ఆమోదానికి సంబంధించిన నిర్ణయాన్ని స్పీకర్ తీసుకోవడం. సో ఇటువంటి నిర్ణయం తీసుకునే ముందు గంటాతో స్పీకర్ సంప్రదించాలి, తనతో స్పీకర్ సంప్రదించాలి అనేది గంటా వాదన, టీడీపీ వాదన. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అయితే గంటా రాజీనామాను ఆమోదించే ముందు స్పీకర్ నుంచి కానీ స్పీకర్ కార్యాలయం నుంచి కానీ తనకు ఎటువంటి ఫోను రాలేదు. తన రాజీనామా ఆమోదానికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తనకు ఎటువంటి సమాచారాన్ని అందివ్వలేదు. తన రాజీనామా పెండింగ్ లో ఉంది కాబట్టి ఇప్పటికీ అదే నిర్ణయానికి గంటా శ్రీనివాసరావు అంటే తాను కట్టుబడి ఉన్నానా లేదా అన్న అంశానికి సంబంధించి స్పీకర్ కార్యాలయం లేదా స్పీకర్ నేరుగా తనని ఎప్పుడూ అడగలేదు. సో ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం చూసుకుంటా అంటే ఖచ్చితంగా ఈ రాజీనామా
ఆమోదిస్తూ ఏదైతే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారో అది చెల్లుబాటు కాదు అనేది టీడీపీ వాదన, అలాగే గంటా శ్రీనివాసరావు వాదన. సో ఈ నేపథ్యంలో రాజీనామా వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కనుక రాజీనామా ఆమోదం విషయంలో ప్రధానంగా ఇంటెన్షన్ అయితే రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలాన్ని తగ్గించే ఉద్దేశంతోనే ఈ రకమైన నిర్ణయం స్పీకర్ తీసుకున్నారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో వచ్చే త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి, జగన్ వైఖరికి నిరసనగా తాను ఓటు వేయడానికి సిద్ధపడ్డాను కాబట్టి తన ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలన్న అంశం మీద న్యాయ నిపుణులతో కూడా తాను సంప్రదిస్తున్నట్లుగా మనకి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇది కొంత కోర్టుల పరిధిలోకి మొత్తం వ్యవహారం వెళ్లే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మరొక వైపు టీడీపీ కూడా ఇదే వాదనని తెర మీదకు తీసుకొచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 3 ఏళ్ల క్రితం రాజీనామాని ఆమోదం కోరుతూ స్పీకర్ని కలిసినప్పుడు ఒకవేళ ఆమోదం పొందాలి అంటే అప్పుడే వెంటనే ఇమీడియట్ ఎఫెక్ట్ గా ఆయన రాజీనామాను ఆమోదానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఎటువంటి సంప్రదింపులు గంటా శ్రీనివాసరావుతో లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది సరైనది కాదు అనేది టీడీపీ వాదన. ఈ 3 ఏళ్ల కాలంలో గంటా తన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు, రాజీనామాను విత్డ్రాయల్ చేసుకోవాలని అనుకోవచ్చు. ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎవరైతే రాజీనామా అందించారో వాళ్ళని ఖచ్చితంగా సంప్రదించి తీరాల్సిందేనే నిబంధనలు కూడా చెప్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ సందర్భంలో ఖచ్చితంగా తాము కోర్టును కూడా అప్రోచ్ అవుతామని టీడీపీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు చూస్తామంటే ఒక గంటా రాజీనామాకు సంబంధించిన వ్యవహారం మీద వ్యూహాత్మకంగా వైసీపీ వెళ్ళినప్పటికీ తమతో దాదాపు 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అన్న అభిప్రాయాన్ని అన్న అంశాన్ని కూడా టీడీపీ వర్గాలు ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ పిఎమా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. దాదాపుగా 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తారని, జగన్ కు భయం పట్టుకుందని చెప్తున్నారు గంటా శ్రీనివాసరావు. రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తానని అంటున్నారు గంటా శ్రీనివాసరావు.